అది వచ్చేసింది. ఇదేమో ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఈ కాలేజీలో ఏమో శ్రీ ప్రతిభ, శ్రీ గురుదత్త కాలేజీలు పక్కపక్కనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు కనిపించేటటువంటి బస్ స్టాండ్ కొండేపి బస్ స్టాండ్ అనమాట. ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. అదేవిధంగా ఈ కొండేపి నియోజకవర్గం కూడా. సో ఈరోజు మనము ఈ కొండేపి నుంచి ఒంగోలుకి అయితే పల్లె వెలుగు బస్సు అంటే ఆర్డినరీ బస్సులో ట్రావెల్ చేద్దాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం వీడియో చివరి వరకు చూడండి. దానికంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫైనల్గా అయితే ఒంగోలుకు బస్సు ఎక్కాము. కొండేపిలో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి కొండేపి టౌన్ అనమాట. కొండేపి యాక్చువల్గా ఒక చిన్న టౌన్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ కొండేపి మండలం కూడా. ఈ కొండేపి మండలం చుట్టూ కొన్ని గ్రామాలు ఉంటాయన్నమాట. ఈ కొండేపి నుంచి మనకి పొదిలి, కూచిపూడి, అదేవిధంగా టంగుటూరు మీదుగా ఒంగోలు, మూతలపాడు, పేరంబెట్ట మీదుగా మళ్ళీ ఒంగోలుకి ఈ విధంగా బస్సులు అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ కొండేపి బస్ స్టాండ్ నుంచి జూగుంట, కూచిపూడి, పొదిలి, అదేవిధంగా మనకి జాలపాలెం, గుడిపాడు మీదుగా తాళ్ళూరు, కనిగిరి, వాటితో పాటు మళ్ళీ మనకి టంగుటూరు బైపాస్ మీదుగా ఒంగోలు, అంతేకాకుండా నూతలపాడు, పేరంబెట్ట మీదుగా మళ్ళీ మనకి ఒంగోలుకి అయితే బస్సులు ఉంటాయి. ఈ కొండేపి చుట్టుపక్కల టూరిస్ట్ సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేస్లు ఏం లేవు పెద్దగా. అయితే మనకి రైల్వే స్టేషన్ కావాలంటే టంగుటూరు సింగరాయకొండ వెళ్ళొచ్చు, అదేవిధంగా ఒంగోలు రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చు అనమాట. ఇవి అందుబాటులో ఉంటాయి. ఒకవేళ బీచ్ అలాంటి ప్రదేశాలు కావాలంటే ఖచ్చితంగా ఒంగోలు రావాల్సి ఉంది. ఈ కొండేపి చుట్టుపక్కల అంత పెద్దగా చెప్పుకోదగినటువంటి టూరిస్ట్ ప్లేసులు కావచ్చు, లేదన్నా ఇంకేదైనా ఒక మంచి ప్లేస్లు అయితే ఏం లేవు. బట్ కొండేపి దగ్గరలో కామేపల్లిలో పోలేరమ్మ తల్లి అని ఒక పెద్ద ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి కొంచెం ఫేమస్. డివోషనల్గా కొండేపి చుట్టుపక్కల ప్రాంతాలు కొంచెం ఎక్కువ ఫేమస్ అనమాట. కొండేపి దాటినాక మనకి వచ్చే ఫస్ట్ ఊరు ఏదంటే అనకర్లపూడి అనమాట. అనకర్లపూడి తర్వాత మనకి మద్దులూరు వస్తుంది. ఈ కొండేపి చుట్టుపక్కల ప్రాంతాలు మనం బస్ జర్నీ కావచ్చు, లేదంటే బైక్ జర్నీ చేయాలంటే కొంచెం అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి కానీ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు మంచి వర్షాలు ఉంటాయి. ఈ రోడ్డుకి రెండు వైపులు కూడా ఆ పక్క ఈ పక్క వ్యవసాయ భూములు ఎక్కువ అనమాట. కాబట్టి మొత్తం వ్యవసాయంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చూసేదానికి లుకింగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా వ్యవసాయం స్టార్ట్ చేయలేదు. అంటే ఇంకా తొలకరి పడాలి కదా, వాన వచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ప్రస్తుతానికైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరు ఎప్పుడైనా కానీ మళ్ళీ జర్నీ చేయాలనుకుంటే ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. చూసేదానికి మీకు చాలా అందంగా అనిపిస్తుంది. మనకు కనిపించే రైట్ వచ్చేసి మనకి నూతలపాడు మీదుగా ఒంగోలు వస్తుంది అనమాట. లెఫ్ట్ వచ్చేసి మర్రిపూడి అంటే అది కూడా ప్రకాశం జిల్లాలో ఒక మండలం, ఒక చిన్న టౌన్ అని చెప్పచ్చు. సో ఈ కొండేపి నుంచి ఆల్మోస్ట్ చుట్టుపక్కల అన్ని మండలాలకి కూడా బస్ ఫెసిలిటీ ఉంది, డైరెక్ట్గా ఉంది. ఈ కొండేపి టు ఒంగోలు జర్నీ అనేది చిన్న చిన్న పల్లెటూర్ల మధ్యలో వెళ్తూ ఉంటుంది. కాబట్టి నేను కొంత స్కిప్ చేసుకుంటూ వస్తాను అనమాట. మేజర్ అంటే పేరంబెట్ట, నూతలపాడు, తర్వాత ఒంగోలు ఎంట్రీ అయ్యేది మాత్రం నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. కాబట్టి మీరు పట్టుకు వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నా ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా ఎవరు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బస్సు ఎగ్జాక్ట్గా మద్దులూరు వచ్చింది. మద్దులూరులో ఒక రొయ్యల ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. ఇది ఏంటి అనేది మనకు ఐడియా లేదు. కాకపోతే మద్దులూరు కరెక్ట్గా రోడ్డుకి ఆ పక్క ఈ పక్క అయితే ఈ ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే మద్దులూరు వచ్చినట్టు.
ఫైనల్గా బస్సు అయితే నూతలపాడు వచ్చిందనమాట. యాక్చువల్లీ దీన్ని సంత నూతలపాడు అంటారు. ఏంటంటే ఇక్కడ ఎక్కువగా శనివారం సంత జరుగుతుంది అనమాట. ఏవైతే ఈ పశువులు బర్రెలు అదేవిధంగా దున్నలు ఉంటాయి కదా, వాటి గురించి అయితే ఇక్కడ సంత జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని సంత నూతలపాడు పెట్టాలని ఐడియా లేదు. మొత్తంగా సంత అయితే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ నూతలపాడు కూడా మనకి నియోజకవర్గం అనమాట, అదేవిధంగా మండలం కూడా. ఇక్కడ ఏంటంటే ఈ కొండేపి టు సంత నూతలపాడుకి సింగిల్ రోడే ఉంటుంది. కొంచెం డేంజర్గా ఉంటుంది రోడ్డు. డేంజర్ అంటే మరీ ఎక్కువ డేంజర్ అని కాదు, కాకపోతే సింగిల్ రోడ్డు కాబట్టి అక్కడక్కడ కొన్ని గుంతలు ఉంటుంది,
కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్లు ఉంటాయి, ఆ విధంగా ఉంటుంది. కానీ నూతలపాడు నుంచి మనకి బైపాస్ ఎక్కుతుంది అనమాట రోడ్డు. ఈ బైపాస్ నుంచి మనము హైదరాబాద్ వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు, తిరుపతి వెళ్ళొచ్చు, అదేవిధంగా వైజాగ్, విజయవాడ, కర్నూలు, కడప అన్ని చోట్లకి ఈ బైపాస్ ఎక్కామంటే అక్కడ నుంచి మన జర్నీ చేయొచ్చు అనమాట. నూతలపాడు కూడా ఒక చిన్న టౌన్ అని చెప్పచ్చు. అంటే అంత పెద్ద సిటీ ఏం కాదు, మండలం కాబట్టి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఆఫీసులు ఎక్కడనే ఉంటాయి కాబట్టి ఒక చిన్న సిటీ అని చెప్పచ్చు. కనిపించేది మీకు బస్ స్టాండ్ అనమాట, సంత నూతలపాడు బస్ స్టాండ్ ఇది. ఈ నూతలపాడు తర్వాత మనకి పేర్నమెట్ట తర్వాత మనకి ఒంగోలు వస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ నూతలపాడు దాటిన తర్వాత ఒక 4-5 కిలోమీటర్లు అంటే పేర్నమెట్ట దాకా ఈ రోడ్డు వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఈ చుట్టుపక్కల స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా ఈ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ని రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకొని ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసి పేర్నమెట్ట వస్తుంది అనమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్లు వస్తేనే పేర్నమెట్ట వచ్చినట్టే. చాలా పేర్నమెట్టే దాటేసింది అనమాట. కనిపిస్తుంది కదా, ఇది శ్రీ ప్రతిభ, శ్రీ గురుదత్త రెండు పక్కనే ఉంటాయన్నమాట ఇంటర్ కాలేజీలు. ఎవరైనా ఈ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. అదేవిధంగా పర్టికులర్గా మీరు లైక్ చేయండి. అప్పుడు మీ వరకు ఈ వీడియో చేరిందా లేదనేది నాకు కొంచెం అవగాహన ఉంటుంది. ఫైనల్గా ఒంగోలు అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. మీకు కనిపిస్తున్న ఈ బైపాస్ బ్రిడ్జ్ పైన అట్నే మీరు రైట్ సైడ్ వెళ్తే మనకు చెన్నై, తిరుపతి, నెల్లూరు, బెంగళూరు వెళ్ళిపోవచ్చు అనమాట. లెఫ్ట్గా మీరు వెళ్ళిపోయారంటే ఫుల్ ఇండియానే చెప్పచ్చు. అంటే విజయనగరం, శ్రీకాకుళం, ఇంకా మిగిలినటువంటి ఒరిస్సా స్టేట్లన్నీ మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు స్ట్రైట్ కనిపిస్తుంది కదా, సేమ్ అదే రైట్ కట్ అయితే మళ్ళీ కొండేపు వెళ్ళచ్చు, మిగిలినటువంటి కనిగిరి చిన్న విలేజ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఒంగోలు కూడా ఒక పెద్ద టౌన్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం చెప్పినటువంటి చిన్న మండలాన్ని కూడా చిన్న టౌన్లు, కానీ ఇది సిటీ అని చెప్పచ్చు. టౌన్ కాదు, ఒక పెద్ద సిటీ అని చెప్పచ్చు. అదేవిధంగా ఇది ఒక డిస్ట్రిక్ట్ కూడా అనమాట. ఒంగోలు అనేది డిస్ట్రిక్ట్. ఒంగోలులో చాలా వరకు టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి అన్నమాట. టూరిస్ట్ ప్లేస్లు అంటే ఒంగోలు దగ్గరలో బీచ్ ఉంటుంది, అదేవిధంగా మనకి రిజర్వాయర్లు ఉంటాయి, వాటితో పాటు రైల్వే స్టేషన్లు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఒక మంచి సిటీ అని చెప్పచ్చు ఒంగోలు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కట్ అయితే, ఇంతకుముందు యాక్చువల్గా ఈ రూట్ కాదనమాట. మనం ఫస్ట్ బైపాస్ వచ్చినప్పుడు ఒక లెఫ్ట్ కనపడుతుంది, అటువైపుగా స్ట్రైట్గా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రూట్ మార్చారు, అంటే కొంచెం ఈ ట్రాఫిక్ జామ్ని ట్రాఫిక్ని కొంచెం దృష్టి పెట్టుకొని రూట్ అయితే మార్చడం జరిగిందనమాట. ఇది ఏకలవ్య నగర్. లెఫ్ట్ కట్ అయితే స్ట్రైట్గా వచ్చామంటే మనము ఒంగోలు డిపోకి అయితే వచ్చేస్తాము. గైస్, మొత్తానికి ఒంగోలు బస్ స్టాండ్ అయితే మనం రీచ్ అయ్యామన్నమాట. కొండేపి టు ఒంగోలు మ్యాక్సిమం 1.5 గంట జర్నీ అయితే ఉంటుంది ఈ ఆర్డినరీ బస్సులో అయితే. అంతేకాకుండా ఎక్స్ప్రెస్ బస్సులు అయితే చాలా తక్కువ, 1-2 ఉంటాయి. అది నైట్ టైంలో హైదరాబాద్ పోయే బస్సులు మాత్రమే. ఇంకొకటి ఏంటంటే ఈ ఒంగోలు నుంచి మన ఆంధ్రాకి లోకల్ బస్సులు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. లోకల్ బస్సులు అంటే మీన్స్ లోకల్ డిస్ట్రిక్ట్ బస్సులు ఉన్నాయి. అదేవిధంగా చెన్నై, దాంతోపాటు బెంగళూరు, హైదరాబాద్ కూడా బస్సులు అవైలబుల్ ఉంటాయి అన్నమాట.